కడియం శ్రేణి మధ్యలో రోడ్ల మీద బోర్డు పెడతా ఉన్నారు. కడియం ఫర్ కమిట్మెంట్. ఎస్, కడియం గారు ఏదన్నా కమిట్ అయితేనే పనులు చేస్తూ ఉన్నాడు. ఏ పని కావాలన్నా కూడా ఆ పని పట్టుకొని పోయిన వాళ్ళు ముందు కమిట్ కావాలి. ఇండ్లు ఇవ్వాలంటే కమిట్ కావాలి. పని ఇవ్వాలంటే ఎంత పర్సెంటేజో కమిట్ కావాలి. ఏ పనులైతే మంజూరు అయినాయని చెప్తుంటారో ఆ మంజూరైన పనులు మొత్తం కూడా కమిట్ అయితే మాత్రమే పనులు ఇవ్వడం జరుగుతూ ఉంది. కడియం శ్రేణి నాట్ ఫర్ కమిట్మెంట్. కడియం ఈజ్ ఎ కన్నింగ్. కడియం కమిట్ అయితే మాత్రమే పనులు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అంతేకాకుండా 2004 నుండి 2004 వరకు ఆ 10 సంవత్సరాల నిరంకుశ పాలన మళ్ళీ మొదలైంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని చూస్తూ ఉన్నాడు. ప్రతిపక్షాలు ఫ్లెక్స్లు వేస్తే ఫ్లెక్స్ల మీద బొమ్మలను చూసి వారి ఊరు వాళ్ళకి ఫోన్ చేసి అనుచరులతో ఫోన్ చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాల్ రైటింగ్ విషయంలో కానీ రోడ్ల మీద ఫ్లెక్స్లు పెడితే కానీ ఓర్చుకోలేకపోతున్నాడు. చివరికి బరిదగించి కాంగ్రెస్ పార్టీ పేరింటే ఉచ్చబోసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడిన హీన స్థితికి దిగజారిండు. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు కానీ సోషల్ మీడియా వారియర్స్ కానీ ప్రజలు కానీ ఎవరు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆయన చూస్తే భయపడడం లేదు, ఎవరు ఉచ్చబోసుకోవడం లేదు. ఒక ఆయన అనుచర గణం తబేదారులు ఎవరైతే చుట్టూ భజనా పరులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఫ్లెక్స్ని చూస్తే, పోస్టర్ను చూస్తే, ఈ ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే, సోషల్ మీడియాలో పెట్టిన చూస్తే ఎక్కడ మాకు తిట్లు పడతాయని ఉచ్చబోసుకున్నట్టు ఎవరంటే కడియం శ్రేణి దగ్గరి అనుచరులు మాత్రమే. ఆనాడు 10 ఏళ్ళు అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయనకున్న బిరుదులు దళిత దొర, అవినీతికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. 8% కడియం శ్రీహరి కానీ ఓపెన్గా మొదటి పేజీలో హాఫ్ పేజీ బ్యానర్ ఐటమ్ రావడం జరిగింది కడియం శ్రీహరి గారి అవినీతి గురించి. కల్నాయక్ అనే పుస్తకంలో హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ముందు స్టార్టింగ్ మార్కెటింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు బిల్డింగ్ ఇల్లు కట్టుకున్నాడు. రెండవది సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్రమ ఆస్తులు సంపాదించుకొని విదేశాలలో భూములు కొనుక్కున్నాడు. తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 23 జిల్లాలకు సంబంధించిన డిఈఓల ప్రమోషన్ల కోసం 2 కోట్లు తీసుకున్నాడు. తర్వాత ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క హైడల్ ప్రాజెక్టుకు 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి ఆనాడు ప్రధాన పత్రికలో రావడమే కాకుండా దాని మీద పుస్తకం తీసిన పరిస్థితి.